అనకాపల్లిలో శుభప్రదం షాపింగ్ మాల్. సినీ నటులు మానస వారణాసి మరియు శ్రీదేవి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకి చక్కటి గృహ వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ మధ్యకాలంలో వయస్సుతో నిమిత్తం లేకుండా ఎక్కువ మందిని వేధించేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి జీవనశైలికి సంబంధించినటువంటి రుగ్మత, ఇబ్బంది ఏదైనా ఉందంటే ప్రప్రథమంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని చెప్పుకోవచ్చు. గూగుల్ సెర్చ్లో మనం గమనించినట్లయితే కూడా చాలామంది ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు సంబంధించి చాలామంది సెర్చ్ చేస్తున్నట్టు కూడా మనకి ఈ గూగుల్ సెర్చ్ను మనం గమనించినట్లయితే తెలుస్తుందన్నమాట. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య నిజంగా చెప్పాలంటే చాలా వరకు ఎక్కువ శాతం మందిలో స్వయంకృత అపరాధం, అంటే కొన్ని రకాలైన పొరపాట్లు అనమాట. అంటే ఆహారం వేళకు తీసుకోకపోవడము, అదేవిధంగా సమయానికి నిద్రించకపోవడము, సమయానికి రెస్ట్ తీసుకోకపోవడము, పోషకాహార లోపము, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ అవి విపరీతంగా తీసుకుంటుండడము, స్మోకింగు, ఆల్కహాలు, కాఫీ టీలు ఎక్కువగా సేవిస్తూ ఉండడము, ఇలాంటి వివిధ రకాల కారణాల రీత్యా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు కలుగుతుంటాయి. కొంతమందిలో మానసిక ఒత్తిడి ఇలాంటివి ఉన్నప్పుడు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు ఎక్కువగా అవుతుంటాయి, ఉధృతం అవుతుంటాయి. అదేవిధంగా కొంతమందికి కొన్ని రకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడినప్పుడు కూడా వాటిలో సైడ్ ఎఫెక్ట్స్లో భాగంగా కూడా విపరీతంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వేధిస్తూ ఉంటుంది. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఉన్నప్పుడు కొంతమందిలో కొన్ని రకాలైన లక్షణాలు ఉంటాయి అన్నమాట. అంటే తేపు వస్తూ ఉండవచ్చు, కడుపులో మంట ఉంటాయి, కొంతమందిలో కడుపు నొప్పి, కడుపు ఉబ్బరము, వాంతి వచ్చినట్లు వికారంగా ఉండడము, కొంతమందికి వాంతులు అవుతుండడము, ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వల్ల కొంతమందిలో తల బరువుగా ఉండడము, అదేవిధంగా విరేచనం సరిగ్గా కాకపోవడము, కొంతమందిలో 3-4 సార్లు విరేచన అవుతుండడము, అదేవిధంగా కొంతమందిలో 2-3 సార్లు విరేచన అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుండడము, కొంతమందికి 2-3 రోజులకు ఒకసారి విరేచనాలు అవుతుండడము, కొంతమందికి రోజు విరేచనాలు అవుతున్నప్పటికీ లోపల ఇంకా మిగిలిపోయినట్లు అసంతృప్తిగా ఫీలింగ్ ఉండడము, ఆ విరేచనం కూడా గట్టిగా అవడము, విరేచనంలో అదేవిధంగా చీము, బంక, జిగురు ఇలాంటివి ఉండడము, కడుపు నొప్పితో కూడినటువంటి విరేచనాలు అవుతుండడము, ఇలాంటి వివిధ రకాలైన లక్షణాలు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఉన్నప్పుడు కలుగుతుంటాయి. పొట్ట ఉబ్బరంగా ఉండడము, ఆకలి లేకపోవడము, ఆకలి మందగించడము, ఈ యొక్క ప్రభావం చేత క్రమక్రమంగా కొంతమందిలో ఈ కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, భుజం నొప్పి, తలనొప్పి, మెడ నొప్పి, వీపు నొప్పి ఇలాంటివి కలుగుతుండడము, పిక్కల నొప్పులు ఇలాంటివి కలుగుతున్నాడు. ఇలాంటివన్నీ కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వల్ల కూడా కలుగుతుంటాయి అన్నమాట. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వచ్చినప్పుడు వేళకు ఆహారం తీసుకుంటూ, సమయానికి విశ్రాంతి తీసుకుంటూ, రోజు తగినన్ని నీళ్లు సేవిస్తూ నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా త్వరగా, శీఘ్రంగా, సత్వరమే ఈ మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు చాలా త్వరగా మన దేహంలో కలిసేసి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు కారణమయ్యేటువంటి అంశాలని నిర్వీర్యం చేసి ఆ యొక్క లక్షణాలను తగ్గించి ఆ యొక్క గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్ల భవిష్యత్తులో ఇతర రుగ్మతలు రాకుండా కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం సదా మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఆ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే కేవలము 4 పదార్థాలు. అవేంటంటే ధనియాలను కాస్త దూరగా వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక 50 గ్రాములు ధనియాల చూర్ణం తీసుకోండి. అర్థమవుతుంది కదా? ధనియాల చూర్ణం ఒక 50 గ్రాములు. రెండవది జీలకర్రను కూడా అదే పద్ధతిలో కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఆ జీలకర్ర చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోండి. మూడవ పదార్థంగా వాము, దీన్ని ఓమము, అజవాయిన్ అనేటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారనమాట. వామును కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక 20 గ్రాములు ఆ యొక్క వాము చూర్ణాన్ని కూడా తీసుకోవాలి. చివరగా సైంధవ లవణం, దీన్నే రాక్ సాల్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారనమాట. మనకు మార్కెట్లో సైంధవ లవణం గడ్డల రూపంలో దొరుకుతుంది, పౌడర్ రూపంలో కూడా దొరుకుతుంది. లేదంటే ఆ గడ్డలు మనం తెచ్చుకొని మిక్సీలో వేస్తే చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేయడం వల్ల చాలా త్వరగా సైంధవ లవణ చూర్ణం కూడా తయారవుతుంది అనమాట. కాబట్టి మీకు ఎలా వీలైతే అలాగా సైంధవ లవణ చూర్ణాన్ని తెచ్చుకొని లేక తయారు చేసుకొని ఒక 20 గ్రాములు సైంధవ లవణ చూర్ణాన్ని ఇందులో కలిపేసేయాలన్నమాట. ఒకవేళ లేదంటే ఈ 4 పదార్థాలు కూడా, అంటే ధనియాలను వేయించేసి, జీలకర్రను వేయించి,
వామును వేయించేసి అదేవిధంగా అందులో సైంధవలన ముక్కలు ఈ విధంగా 4 కలిపేసి మిక్సీలో వేసేసి కూడా బాగా పౌడర్ లాగా తయారు చేసుకుని జల్లించేసేసి కూడా ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకుని కూడా వాడుకోవచ్చు అనమాట. ఈ పద్ధతిలో ఈ యొక్క పదార్థం అంతా కలిపేసేసి నిల్వ ఉంచుకొని ఎలా వాడుకోవాలంటే ఒక రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి, రాత్రి ఆహారం తర్వాత ఒక్కసారి 100 ml వీలైతే గోరువెచ్చని నీళ్ళు, లేని పక్షంలో కాచి చల్లార్చినటువంటి నీళ్ళు, అది వీలు కానటువంటి పక్షంలో గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్ళైనా పర్వాలేదన్నమాట. కాబట్టి ఒక 100 ml నీళ్ళల్లో 1/2 టీ స్పూన్, ఇంచుమించు 1/2 టీ స్పూన్ ఆ యొక్క పౌడర్ను కలిపేసి సేవించాలి. అంటే ఉదయం ఆహారం తర్వాత ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత ఆ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి. రాత్రిపూట కూడా ఇలా సేవించాలి. ఈ పద్ధతిలో క్రమంగా రోజు 2 సార్లు ఈ ఆహారం తర్వాత నేను చెప్పినటువంటి అనుపానంతో సేవించడం వల్ల చాలా త్వరగా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు తగ్గిపోతాయి. అంతేకాకుండా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వల్ల భవిష్యత్తు ఇతర ఉపద్రవాలు కూడా రాకుండా, పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఔషధం సదా మన దేహంలో ఉంటూ సదా కాపాడుతూ మనని రక్షిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మరొక ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఔషధాలు అంటే ధనియాలు కానివ్వండి, జీలకర్ర కానివ్వండి, వాము కానివ్వండి, ఇలాంటి ఔషధాలన్నీ కూడా మరి బరువు పెరగకుండా అంటే స్థూలకాయము అంటే ఇప్పుడు ఒబెసిటీ అని చెప్పేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది రాకుండా, అదేవిధంగా మార్బిడ్ ఒబెసిటీ అంటే భారీ స్థూలకాయం ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు, షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండేందుకు, అంతేకాకుండా షుగర్ వ్యాధి రాకుండా ఉండేందుకు, అట్లే రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉండేందుకు, ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అయ్యేందుకు, హార్మోన్ల సమస్యలు కూడా ఉత్పత్తి కాకుండా ఉండేందుకు ఇలా వివిధ రకాలుగా కూడా ఈ యొక్క ఔషధము మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా ఉపయోగపడుతుంది అనమాట. అది ఈ యొక్క న్యాచురల్గా ప్రకృతి సిద్ధంగా దొరికేటువంటి ఔషధాల యొక్క ప్రత్యేకత. కాబట్టి మనం ఒక పర్పస్ కోసం మందు వాడినప్పటికీ ఆ యొక్క పర్పస్ సాల్వ్ అవడమే కాకుండా నేను చెప్పినట్లు ఇతర రకాలు కూడా ఇలాంటి ఔషధాలు ఉపయోగపడతాయి. కాబట్టి వీటిపైన అవగాహన కలిగి ఉండి మరి వాటిని పద్ధతి ప్రకారం సద్వినియోగం చేసుకున్నట్లయితే మరి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్నీ మనం సైడ్ బెనిఫిట్స్తోనే చక్కటి ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.